నమస్కారం. మనలో చాలామందికి ఒక బలమైన నమ్మకం ఉంటుంది గదా. అవును. జీవితంలో పైకి రావాలి, ముఖ్యంగా డబ్బు సంపాదించాలి అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎక్కువ గంటలు పనిచేయాలి అని. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు రోజూ చెప్పేది కూడా అదే. కానీ ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండవు. అసలు ఎందుకలా? ఎందుకంటే మనం చాలాసార్లు తప్పుచోట వెతుకుతున్నాం. నిజమైన సంపదకు పునాది మన బ్యాంక్ అకౌంట్లో కాదు, మన మెదడ్లో, మన అంతరాత్మలో ఉంటుంది. అంటే మన మనసులోనే ఉందంటారు. అవును. దీన్నిలా ఆలోచిద్దాం. మన మనసు ఒక శక్తివంతమైన అయస్కాంతం లాంటిది. అది మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో సరిగ్గా దాన్నే ఆకర్షిస్తుంది. కరెక్ట్. దేన్నైతే బలంగా నమ్ముతామో సరిగ్గా అలాంటి పరిస్థితుల్నే మన జీవితంలోకి లాక్కుంటుంది, మనకు తెలియకుండానే. అంటే మన ఆర్థిక పరిస్థితి అనేది మన బయటి ప్రపంచం కంటే మన లోపలి ప్రపంచం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందన్నమాట. ఈరోజు మన చర్చకు ఆధారం సరిగ్గా ఇదే ఆలోచనను లోతుగా విశ్లేషించిన ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకం. అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకంలోని 5 కీలకమైన డబ్బు సూత్రాలను మనం కేవలం తెలుసుకోవడమే కాదు, అవి మన మెదడులో ఎలా పనిచేస్తాయో డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మరి మొదటి సూత్రంతో మొదలు పెడదామా? తప్పకుండా. మొదటి సూత్రం, మీరు పదే పదే చెప్పేదాన్ని మీ మనసు అంగీకరిస్తుంది. అంటే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నా దగ్గర డబ్బు లేదు అని అనుకోవద్దు, నేను ధనవంతుడిని అని అనుకోండి అని చెప్తారు. అవును. కానీ కేవలం మాటలు మార్చినంత మాత్రాన మన పరిస్థితి నిజంగా మారుతుందా? ఇది కొంచెం పైపైన చెప్పినట్టు అనిపిస్తుంది కదా. మంచి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. ఇది కేవలం మాటల గారడి కాదు. దీని వెనుక ఒక బలమైన సైకలాజికల్ ప్రిన్సిపుల్ ఉంది. అదేంటి? ఒక విషయాన్ని నమ్మితే మన మెదడు ఆ నమ్మకాన్ని నిజం చేసే ఆధారాలనే వెతికి మనకు చూపిస్తుంది. ఓ, అలాగా. ఉదాహరణకు, డబ్బు సంపాదించడం చాలా కష్టం అని మీరు బలంగా నమ్మారనుకోండి, మీ చుట్టూ ఉన్న 10 అవకాశాలలో డబ్బు సంపాదించడం కష్టమని నిరూపించే 8 ఇబ్బందులనే మీ మెదడు గుర్తిస్తుంది. మిగిలిన 2 సులభమైన అవకాశాలను అది పట్టించుకోదు. అంటే మన నమ్మకమే మనకొక ఫిల్టర్లా పనిచేస్తుందన్నమాట. మనం ఏది నమ్మితే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది. ఖచ్చితంగా. అందుకే డబ్బు నాకు సులభంగా మరియు నిరంతరం ప్రవహిస్తుంది అని పదే పదే చెప్పుకోవడమంటే మన మెదడులోని ఆ ఫిల్టర్ను మార్చడం. మొదట్లో నమ్మబుద్ధి కాకపోయినా సరేనా? అవును. మొదట్లో మన చేతన మనసు అంటే మన కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మకపోవచ్చు. అబద్ధం, నా దగ్గర డబ్బులు లేవు అని వాదించవచ్చు. నిజమే. కాని పట్టు వదలకుండా అదే విషయాన్ని పునరావృతం చేస్తూ దాన్ని అనుభూతి చెందడం మొదలుపెడితే నెమ్మదిగా అది అంతరాత్మలోకి ఇంకిపోతుంది. అప్పుడు మన మెదడు ఓకే, డబ్బు సులభంగా వస్తుంది, ఆ అవకాశాలు ఎక్కడున్నాయో వెతుకుదాం అని తన పని మొదలుపెడుతుంది. ఇది మన ఇంటర్నల్ సాఫ్ట్వేర్ను రీకోడింగ్ చేసినట్టే అన్నమాట. సరే, మన అంతర్గత సాఫ్ట్వేర్కు కొత్త కోడిచ్చాం. ఇప్పుడు రెండవ సూత్రం గురించి మాట్లాడుకుందాం. సంకల్ప బలం కంటే కల్పనాశక్తి శక్తివంతమైనది. ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. చెప్పండి. చాలామంది కోరికలను ఊహించుకుంటారు. దాన్ని మనం పగటి కలలు కనడం అంటాం. ఈ పుస్తకం చెప్పే విజువలైజేషన్కి సాధారణ పగటి కలలకు తేడా ఏంటి? రెండూ ఊహించుకోవడమే గదా. ఇది చాలా చాలా కీలకమైన తేడా. పగటి కల అంటే లక్ష్యం లేని ఊహ. అది కేవలం అలా జరిగితే బాగుండు అనే కోరిక మాత్రమే. అయితే విజువలైజేషన్ అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని అది ఇప్పటికీ నెరవేరినట్లుగా స్పష్టంగా భావోద్వేగాలతో చిత్రించుకోవడం. సంకల్ప బలంతో మనమొక గోడను నెట్టడానికి ప్రయత్నిస్తాం. అది చాలా శ్రమతో కూడుకున్నది. నిజమే. కానీ కల్పనాశక్తి అంటే విజువలైజేషన్ మన మెదడుకు ఒక కొత్త జీపీఎస్ కోఆర్డినేట్నిస్తుంది. అప్పుడు మన మెదడు ఆ గోడ చుట్టూ ఉన్న దారులను లేదా ఆ గోడలో మనం ఇంతకుముందు గమనించని పగుళ్లను వెతకడం మొదలుపెడుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది మ్యాజిక్ కాదు, ఫోకస్డ్ అటెన్షన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన మెదడులో రెక్టిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఒకటుంటుంది. దాని పని ఏంటంటే మనకు ఏది ముఖ్యమో దాన్ని ఫిల్టర్ చేసి మనకు చూపించడం. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. మీరొక ఎర్రకారు కొనాలని నిర్ణయించుకున్న మరుక్షణం నుండి మీకు రోడ్డు మీద అన్నీ ఎర్రకార్లే కనిపించడం మొదలవుతుంది. అవును, ఇది చాలామందికి అనుభవమే. కార్లు పెరగలేదు, మీ ఫోకస్ మారింది. విజువలైజేషన్ చేసేది కూడా అదే పని. మీరు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నట్లు ఆ అనుభూతిని, ఆ సంతోషాన్ని బలంగా ఊహించుకున్నప్పుడు మీ మెదడు ఆ వాస్తవికతకు సంబంధించిన అవకాశాలను, వ్యక్తులను, సమాచారాన్ని గుర్తించడం మొదలుపెడుతుంది. అంటే మన అంతర్గత గైడెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసినట్టు. అవును. సరే,
మనం మెదడుకి ఏం వెతకాలో స్పష్టమైన ఆదేశం ఇస్తున్నాం. కానీ మన సిస్టంలో పాత వైరస్లు అంటే పాత నమ్మకాలుంటే పరిస్థితేంటి? ఇక్కడే మూడో సూత్రం వస్తుందనుకుంటా. అవును, మానసిక అడ్డంకులను తొలగించినప్పుడు సంపద వస్తుంది. ఈ అడ్డంకులు అంటే ఏంటి? ఇవి మనకు తెలియకుండానే మన అంతరాత్మలో పాతుకుపోయిన నమ్మకాలు, చిన్నప్పట్నుండి మనం విన్న మాటలు. డబ్బు చెట్లకు కాయదు లాంటివా? సరిగ్గా అవే. డబ్బు చెట్లకు కాయదు, డబ్బున్నవాళ్లందరూ చెడ్డవాళ్లు, లేదా మనం అడిగేంత డబ్బుకు మనం అర్హులం కాదు వంటివి. ఇవి మన అంతరాత్మలో ఒక గోడలా పనిచేస్తాయి. అంటే ఒకవైపు యాక్సిలరేటర్ నొక్కుతూ మరోవైపు బ్రేక్ నొక్కినట్టు. కరెక్ట్. బండి ముందుకు కదలదు. నిజమే. ఈ మాటలు మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. అవి మన ఆలోచనా విధానంలో ఎంత లోతుగా పాతుకుపోయాయో మనక్కూడా తెలీదు. మరి వీటిని ఎలా గుర్తించడం, ఎలా తొలగించడం? మొదటి అడుగు వాటిని గుర్తించడమే. మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. డబ్బు గురించి నాలో ఉన్న భయాలేంటి? డబ్బు ఉన్నవాళ్ల గురించి నేను ఏమనుకుంటున్నాను అని. ఓకే. ఆ నమ్మకాలను ఒక కాగితంపై రాసుకుని అవి ఎక్కడ్నుండొచ్చాయో ఆలోచించాలి. చాలాసార్లు అవి మన స్వంత అనుభవాలు కావు, ఇతరుల నుండి అరువు తెచ్చుకున్నవి. వాటిని గుర్తించాక వాటిని చేతనంగా సవాలు చేయాలి. డబ్బు సంపాదించడం కష్టమనేది నిజమా, లేక అది కేవలం ఒక నమ్మకం మాత్రమేనా? సులభంగా డబ్బు సంపాదించేవాళ్లు లేరా అని ప్రశ్నించుకోవాలి. అంటే మన నమ్మకాలను మనమే ప్రశ్నించుకోవాలి. అవును. ఈ అడ్డంకులను తొలగించడమంటే మనం సంపదకు అర్హులమని మనస్ఫూర్తిగా మనల్ని మనం నమ్మించడం. ఆ గోడను పడగొడితేనే సమృద్ధి ప్రవహించడానికి దారి ఏర్పడుతుంది. మీరు చెప్పింది చూస్తే ఈ ప్రక్రియలో ప్రతి అడుగు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. పాత నమ్మకాలను తొలగించి కొత్త వాటిని నింపుతున్నాం. ఇప్పుడు 4వ సూత్రానికొద్దాం. ఈ కృతజ్ఞత అనే సూత్రం గురించి చాలా పుస్తకాల్లో చదివాను. కాని చాలాసార్లు అది కొంచెం మొక్కుబడినా అనిపిస్తుంది. నిజమే. ఈ పుస్తకం దానికేదైనా కొత్త కోణాన్ని చూపిస్తుందా? అదే, కృతజ్ఞత డబ్బును పెంచుతుంది. తప్పకుండా. ఇది కేవలం థాంక్యూ చెప్పడం కాదు. దీని వెనక ఉన్న సైకాలజీ చాలా శక్తివంతమైనది. మన దృష్టి ఎక్కడ ఉంటే మన శక్తి అక్కడికి ప్రవహిస్తుంది. ఎలాగా? మన జీవితంలో లేని వాటి గురించి, అప్పుల గురించి, కష్టాల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటే మనం కొరత లేదా స్కార్సిటీ అనే మానసిక స్థితిలో ఉంటాం. ఈ స్థితిలో మన మెదడు కేవలం బ్రతకడం మీద, సమస్యలను తప్పించుకోవడం మీద దృష్టి పెడుతుంది. కొత్త అవకాశాలను గుర్తించేంత సృజనాత్మకత దానికి ఉండదు. అయితే కృతజ్ఞత ఈ స్థితిని ఎలా మారుస్తుంది? మనం మన దగ్గర ఉన్నవాటికి, అది మన ఆరోగ్యం కావచ్చు, మన ఇంట్లో వాళ్లు కావచ్చు, లేదా మన జేబులో ఉన్న 100 రూపాయలు కావచ్చు, దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలిపినప్పుడు మన మానసిక స్థితి కొరత నుండి సమృద్ధి లేదా అబండెన్స్ వైపు మారుతుంది. నా దగ్గర ఏమీ లేదు అనే ఫీలింగ్ నుండి నా దగ్గర ఇది ఉంది అనే ఫీలింగ్లోకొస్తామన్నమాట. సరిగ్గా అదే. ఈ సమృద్ధి భావన మన మెదడును రిలాక్స్ చేస్తుంది, మనల్ని మరింత ఓపెన్గా, సృజనాత్మకంగా చేస్తుంది. ఆ పాజిటివ్ స్టేట్లో మనం మరిన్ని మంచి అవకాశాలను గమనిస్తాం, సరైన నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే ఉన్నది పెరగాలంటే ముందు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండాలి అంటారు. ఇదొక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదంతా మనం మెలకుగా ఉన్నప్పుడు చేసే ప్రయత్నం. కానీ ఈ పుస్తకంలో చెప్పిన చివరి 5వ సూత్రం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఈ ప్రాసెస్ పనిచేస్తుందని. మీ అంతరాత్మ 24/7 పనిచేస్తుంది. ఇదెలా సాధ్యం? నిజానికి ఇది ఈ మొత్తం ప్రక్రియలోనే అత్యంత శక్తివంతమైన అంశం కావచ్చు. మనం పగలు చేతనంగా, సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించినా, రాత్రి నిద్రపోయే ముందు ఆందోళనలతో, అప్పుల గురించిన భయాలతో నిద్రలోకి జారుకుంటే ఏం జరుగుతుంది? మన చేతన మనస్సు నిద్రపోతుంది, కాని మన అంతరాత్మ మెలకువగానే ఉంటుంది. ఆ రాత్రంతా అది మనం నిద్రపోయే ముందు దానికిచ్చిన చివరి ఆదేశాలనే, అంటే ఆ భయాలనే ప్రాసెస్ చేస్తుంది. ఆ భయాలనే నిజం చేయడానికి పనిచేస్తుంది. అంటే నిద్రపోయే ముందు మన ఆలోచనలు చాలా కీలకమన్నమాట. అత్యంత కీలకం. అందుకే నిద్రపోయే ముందు మన మనస్సును ఒక లక్ష్యంతో ప్రోగ్రాం చేయడం చాలా ముఖ్యం. దీన్ని ఇలా ఊహించుకోండి. ఒక సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి ఒక సూపర్ కంప్యూటర్కు రాత్రంతా సమయం ఇవ్వడం లాంటిది. వావ్! నిద్రపోయే ముందు నా ఆర్థిక సమస్యలన్నింటికీ పరిష్కారాలు దొరుకుతున్నాయి, లేదా నేను ప్రతిరోజూ మరింత సంపన్నంగా, విజయవంతంగా మారుతున్నాను వంటి సానుకూల ఆదేశాలను మనస్ఫూర్తిగా అనుకుని నిద్రపోతే మన అంతరాత్మ ఆ ఆదేశాలపై రాత్రంతా పనిచేస్తుంది. అవును, దానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే మన సందేహించే చేతన మనస్సు నిద్రపోతోంది.
ఉదయం లేచేసరికి మీకొక కొత్త ఆలోచన రావచ్చు, ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి ఫోన్ రావచ్చు. ఇది మన విజయానికి ఒక సైలెంట్ పార్ట్నర్ను నియమించుకోవడం లాంటిది. సరిగ్గా చెప్పారు. అద్భుతం. ఈ 5 సూత్రాలను కలిపి చూస్తే ఇదొక పూర్తి సిస్టంలా ఉంది. మన ఆలోచనా విధానాన్ని మార్చడం, మన గమ్యాన్ని నిర్దేశించడం, పాత అడ్డంకులను తొలగించడం, దానికి సరైన శక్తినివ్వడం, చివరికి దాన్ని ఆటోపైలట్ మోడ్లో పెట్టడం. అవును, మన ఆర్థిక పరిస్థితికి అసలైన బ్యాంకు మన బయట కాదు, మన లోపలే ఉందని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా. దానిని సరైన ఆలోచనలతో, సరైన నమ్మకాలతో ప్రోగ్రాం చేస్తే సంపద అనేది మనం వెంటబడి పట్టుకోవాల్సింది కాదు. అది మన ఆలోచనా విధానానికి ఒక సహజమైన ఫలితంగా మారుతుంది. మార్పు మొదలవ్వాల్సింది బయట పరిస్థితులలో కాదు, మన తలలోనే. ఈరోజు చర్చ నుండి ఒక శక్తివంతమైన విషయం స్పష్టమైంది. మన ఆర్థిక భవిష్యత్తును మార్చే రిమోట్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. అది మన మనస్సే. ఇప్పుడు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ సంభాషణను ముగిద్దాం. తప్పకుండా. మన ఆలోచనలే మన ఆర్థిక వాస్తవికతను నిరంతరం రూపుదిద్దుతున్నట్లయితే, ఈ క్షణం మనం మనసులో ఎక్కువగా పునరావృతం చేస్తున్న ఆ ఒక్క ఆలోచన ఏది? ఆ ఆలోచన మనం కోరుకుంటున్న భవిష్యత్తును నిర్మిస్తోందా, లేక మనం భయపడే గతాన్నే మళ్లీ సృష్టిస్తోందా? దీని గురించి ఆలోచించండి.